అందరికీ నమస్తే అండి. ఒక 4-5 రోజుల నుంచి మార్వాడి గో బ్యాక్ అనే నినాదం బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో దాదాపుగా అందరూ ఇన్ఫ్లుయెన్సర్సు, అందరూ కంటెంట్ క్రియేటర్సు, ప్రతి జర్నలిస్టు అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీని మీద వీడియోలు వచ్చాయి, విశ్లేషణలు వచ్చాయి. నేను ఇప్పటివరకు దీని మీద వీడియో చేయలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అన్నెసరీ టాపిక్ ఏమో, అనవసరమైన వివాదం, అనవసరమైన టాపిక్కు, ఎవరికి ఉపయోగం లేని టాపిక్ అనేది నా ఉద్దేశం. మేబీ మీకు హర్ట్ చేసి ఉండొచ్చు, మీకు ఉపయోగమైన టాపిక్ కావచ్చు, కానీ జనాలకు పెద్దగా ఉపయోగం ఉండదు కదా అని చెప్పి నేను వీడియో చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే అసలు గో బ్యాక్ మార్వాడి చట్ట ప్రకారం కుదురుద్దా? మనం నైతికంగా అండ్ చట్ట ప్రకారం రెండు రకాలుగా ఆలోచిద్దాం. నైతికంగా అది కరెక్ట్ కాదు. ఎక్కడోళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు, లేదా ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మన ఉత్తరాంధ్ర వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అవ్వలేదా? అక్కడ ఉద్యోగాలు చేసుకోవట్లేదా, వ్యాపారాలు చేసుకోవట్లేదా? మన రాయలసీమ ప్రాంతం వాళ్ళు, ఈ కోస్తా వాళ్ళు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో సెటిల్ అవ్వలేదా? ఉద్యోగాలు చేయట్లేదా, వ్యాపారాలు చేయట్లేదా? మన రాష్ట్రానికి చెందిన కొంతమంది రాజస్థాన్లోను అండ్ ముంబైలోను సెటిల్ అవ్వలేదా, వ్యాపారాలు చేయట్లేదా? అక్కడ వాళ్ళు కూడా గో బ్యాక్ తెలుగు వాళ్ళు అంటే వెనక్కి వచ్చేస్తారా? అది న్యాయమేనా? అప్పుడు మనం అంగీకరిస్తామా? సో మన దేశం మనకు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చింది, మనకు ఆ స్వేచ్ఛని ఇచ్చింది. ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా సరే ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా సరే వ్యాపారాలు చేయొచ్చు. అయితే ఆ వ్యాపారంలో కబ్జాలు చేయకూడదు, ఏకపక్షంగా వెళ్ళకూడదు, ప్లస్ ఇతరుల ఉపాధి అవకాశాలకు దెబ్బ కొట్టకూడదు. ఇలా అనేక అంశాలు ఉంటాయి. సో ఇక్కడ చట్ట ప్రకారం మార్వాడి గో బ్యాక్ అనేది కరెక్ట్ కాదు. పోనీ నైతికంగా కూడా కరెక్ట్ కాదు. ఏ చట్టంలో కూడా ఒక ప్రదేశం వాళ్ళు ఆ ప్రదేశంలోనే వ్యాపారం చేయాలి, వేరే చోట చేయకూడదు అని లేదు. ఏ చట్టంలోనూ లేదు. కాబట్టి మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికే అర్థం లేదు. మరి ఇది ఎలా పుట్టుకొచ్చింది? ఒక చిన్న జూలై 30వ తేదీనో జూలై 29వ తేదీనో ఆ మోండా మార్కెట్ ఉంటుంది కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనుకొని ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడు మోండా మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ విపరీతమైన రద్దీ అనమాట. సో ఆ మార్కెట్లో ఎక్కువగా మార్వాడి షాపులు ఉంటాయి. అక్కడ స్థానికుడికి అండ్ మార్వాడీస్కి ఒక చిన్న వాహన పార్కింగ్ విషయంలో చిన్న గొడవ అయ్యి మార్వాడీస్ అందరూ కూడా స్థానికుడి మీద దాడి చేశారు, ఆ చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు. దాంతో అతను బాగా హర్ట్ అయ్యాడు. ఆ విషయం బయటికి రావడంతో గోరేటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీస్ మీద ఒక పాట పాడాడు. మార్వాడీస్ ఓవరాల్గా వాళ్ళ చరిత్ర మీద వాళ్ళని కొంచెం వ్యతిరేకిస్తూ ఒక పాట పాడాడు. ఆ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అది కరెక్ట్ కాదు కదా. ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వర్గ వైషమ్యాలు సృష్టించాలా, నువ్వు పాట పాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దాంతో రకరకాల ప్రాంతాల్లో గో బ్యాక్ మార్వాడీస్ అంటే మార్వాడీలు వస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళ వలన మనవాడు కేసుల్లో ఇరుక్కుంటున్నాడు, వాళ్ళు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. సో గో బ్యాక్ మార్వాడీస్ అనే ఉద్యమానికి ఊపిరిపోశారు. ప్రాంతాల వారీగా ఉద్యమం ఊపందుకుంది, నినాదం ఊపందుకుంది, సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇది కరెక్టా కాదా? మన ప్రాంతాల్లో ఎక్కడ లేరండి మార్వాడీస్? ప్రతి మార్కెట్లో ఉన్నారు. విజయవాడ కాళేశ్వర మార్కెట్లో లేరా? ప్రతి ఊర్లో కూడా, ప్రతి టైర్ 2 అండ్ టైర్ 3 అండ్ నార్మల్ సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా ఎలక్ట్రానిక్ షాపులు కావచ్చు, స్వీట్ షాపుల్లో కొన్ని షాపులు కావచ్చు, ప్లంబింగ్ మెటీరియల్ ఉండే షాపులు కావచ్చు, లైట్ల అమ్మే మెటీరియల్ కావచ్చు, కొన్ని ఫ్యాన్సీ షాపులు కావచ్చు, మార్వాడీసే ఉంటాయి కదా. విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో వాళ్ళదే హవా ఎక్కువ, పెత్తనం ఎక్కువ. అండ్ హైదరాబాద్లో అండ్ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అన్ని చోట్ల కూడా వాళ్ళదే ఎక్కువ. అంతెందుకు దేశంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ని మనం చూసుకుంటే, పెద్ద పెద్ద బ్రాండ్లు చూసుకుంటే వాటిలో ఎక్కువ మార్వాడీసే. దేశంలో ఉన్న సంపన్న పరుల్లో 42% మంది మార్వాడీసే ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దేశవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో సుమారుగా 27% మందికి మార్వాడీసే ఉద్యోగాలు ఇచ్చారు. డీమార్ట్ ఎవరిదండి? దమానీ ఎవరు? మార్వాడి. సో ఇలా దేశం మొత్తమే చాలామంది ఉన్నారు. ఇప్పుడు జొమాటో కోఫౌండర్ కావచ్చు, అంటే మనం చెప్పుకుంటూ వెళ్ళి చాలామంది ఉన్నారులే, ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం కాదు. సో అంటే చెప్తున్నాను కదా, 42% సంపద వాళ్ళ చేతుల్లో ఉంది, 27% ఉద్యోగాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో ఒక ప్రాంతానికి వాళ్ళు పరిమితం కాదు, ప్రతి చోట వాళ్ళే. కాకపోతే వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ బిజినెస్లో వాళ్ళకున్న తెలివితేటలు
ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వాడికి, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాడికి, ఎన్ని డిగ్రీలు ఎన్ని పీజీలు చేసిన వాడికి కూడా రాదనమాట. సో వాళ్ళ బిజినెస్లో వాళ్ళ తెలివితేటలు వేరు. వాళ్ళు ఒరిజినల్లో అమ్ముతారు, ఫేకు అమ్ముతారు. మనం రేటు కాస్త బార్గెనింగ్ చేసి బేరమాడితే ఫేక్ ఇస్తారు, డూప్లికేట్ ఇస్తారు. వాళ్ళు చెప్పిన రేట్ ఇస్తే ఒరిజినల్ ఇస్తారు. వాళ్ళ దగ్గర 3-4 రకాల వస్తువులు ఉంటాయి. ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, దేని మీద ఎంత మార్జిన్ వేసుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసినంత వ్యాపార టక్కుటమారం విద్యలు మనకు తెలియదు. అందుకనే వాళ్ళు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటున్నప్పుడు పక్కన లోకల్ వాళ్ళు కూడా పెడతారు. కానీ లోకల్ వాళ్ళకంటే అక్కడికే ఎందుకు ఎక్కువ మందికి వెళ్తారు? వాళ్ళ దగ్గర భిన్నమైన ప్రొడక్ట్స్ ఉంటాయి, భిన్నమైన రేట్ వేరియేషన్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళు సాధారణంగా బేరాన్ని వదులుకోరు, తక్కువ మార్జిన్కైనా ఇచ్చేయడానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ మార్వాడిస్తో సమస్య ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళ షాపుల్లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారు. అది సమస్యగా మారిందనమాట. సో ఇదంతా మనం చూసుకుంటే, లెక్కేసుకుంటే మార్వాడీస్ని గోబ్యాక్ అనడం అనేది కరెక్ట్ కాదు. పైగా రాజకీయ ప్రాధాన్యత కూడా వాళ్ళకు ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ బీజేపీ వాళ్ళు. గోబ్యాక్ మార్వాడి అనగలరా? అనలేరు కదా. ఎందుకంటే మార్వాడీస్లో, హైదరాబాద్లో ఉన్న మార్వాడీ ఓటింగ్లో 90% బీజేపీకే పడుతుంది, అందులో తిరుగులేదు. అంతెందుకు మన విజయవాడలో కూడా, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జైనుల ఓట్లు అంటే మార్వాడీస్ ఓట్లు సుమారుగా ఒక 25,000కు పైగా ఉన్నాయి. అందులో 90% అబోవ్ బీజేపీకే పడతాయి, కాదనలేరు కదా. సో విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇతర ముస్లిమ్స్ ఎలా ఉన్నారో అండ్ నగరాలు ఎలా ఉన్నారో మార్వాడీస్ కూడా అలాగే ఉన్నారు. కాబట్టి రాజకీయంగా వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ. వాళ్ళు బీజేపీకి ఫుల్ సపోర్టర్స్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళని బీజేపీ వాళ్ళు గోబ్యాక్ మార్వాడి అనలేరు. అంటే ఏ రకంగా చూసినా సరే, రాజకీయంగా చూసినా అండ్ నైతికంగా చూసినా, చట్టపరంగా చూసినా, ఎలా చూసినా గోబ్యాక్ మార్వాడి అనడానికి హక్కు లేదు. కాకపోతే ఒక కృత్రిమమైన ఉద్యమం పుట్టుకొచ్చింది, సోషల్ మీడియాని దద్దరిల్లేలా చేసింది, ఒక 4-5 రోజులకు ప్రస్తుతానికి నెమ్మదించింది. దానికి హక్కులు లేవు కాబట్టి, చట్టపరమైన అనుమతులు లేవు కాబట్టి, ఎటువంటి క్లాజ్ లేదు కాబట్టి దానికి అదే నెమ్మదించిందనమాట. అర్థమైంది కదా. అందుకే నేను వీడియో చేయలేదు. ఇది పాసిబిలిటీ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది నైతికం కాదు, ఇది చట్టం కాదు, కాబట్టి ఇది అన్నెసరీ టాపిక్ అని నేను వీడియో చేయలే. కాబట్టి కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూనే ఉన్నారు, దీని మీద మీరు చేయండి, మీరు కంటెంట్ చేయండి, వీడియో చేయండి అని. సరే, అందుకని ఒక క్లారిటీ ఇద్దామని చేశాను. థ్యాంక్ యూ.